దెబ్బేస్తాడు, ఒక దెబ్బేసి చంపుతాడు. కాబట్టి చంపడమో లేకపోతే వీళ్ళిద్దరికి యుద్ధం అనేది జరుగుతుంది. కానీ హిడింబ అలా చేసిందా? హిడింబి అలా చేయలే. ఒక సుందరమైనటువంటి సన్న నడుము, గుండ్రం ముఖము, పెదవులగా, కళ్ళలగా అటువంటి కలిగినటువంటి స్త్రీగా మారి భీముణ్ణి ఆకర్షింపజేయాలనుకుంది. వెంటనే వెళ్ళి అందరికి చెప్పింది, నేను ఇలాంటి స్త్రీని మిమ్మల్ని చంపడానికి మా అన్నయ్య పంపించాడు, అయినప్పటికీ కూడా భీముణ్ణి నేను ప్రేమించాను కాబట్టి నాకు భీముడికి ఇచ్చి పెళ్లి చేయండి అన్నాను. ఇక్కడ నిన్న అలా ప్రభు అడిగారు కదా, అసలు క్షత్రియుడు ఒక స్త్రీ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు కంపల్సరిగా పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోవాలి. కాబట్టి ధర్మరాజు వీళ్ళందరూ, కుంతిదేవి వీళ్ళందరూ చెప్తారు, నాయన నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత వాడికి పుట్టినవాడే ఎవరు? ఘటోత్కచుడు పుట్టాడు. ఆ తర్వాత పాండవుల్ని అతి భయంకరమైనటువంటి పాండవుల్ని అర్జునుడిని చంపేటటువంటి శక్తి అనేటటువంటి ఆయుధము ఘటోత్కచుడి కారణంగానే నిర్వీర్యం జరిగింది, పాండవులు రక్షించబడ్డారు. కాబట్టి అంత గొప్ప విషయం జరిగింది. అయితే మొత్తానికి ఆ భీముడు తర్వాత హిడింబ అనేటటువంటి ఆ స్త్రీ యొక్క వాళ్ళ భావనే చంపుతాడు భీముడు. మొత్తానికి రాక్షసుడు కదా చంపేశాడు. ఇప్పటికీ కుల్లు మనాలి ఎవరైనా పెళ్లి అయిపోయిన తర్వాత వెళ్తారు కదా జనాలు, ఎక్కడికి వెళ్తారు? హానీమూన్ అంటారు. హానీమూన్ వెళ్ళే వాళ్ళందరూ కుల్లు మనాలి వెళ్తారు. అది హిమాచల్ ప్రదేశ్లో చల్లని మంచు ప్రదేశాలు. నేను అక్కడికి వెళ్ళాను రీసెంట్ గా. ఆ ప్రదేశం ఏంటంటే దేవతా భూమి, కానీ రాక్షసుల స్వభావం కలిగి ఫస్ట్ నైట్ చేసుకోవడానికి అక్కడికి వస్తున్నారు ఈ దరిద్రులందరూ. కానీ అదేంటంటే దేవతల భూమి. అక్కడ హిడింబ తల్లి, హిడింబ అమ్మవారు దుర్గాదేవి అవతారంగా భావించబడి వన్ ఆఫ్ ది ఫస్ట్ హైయెస్ట్ జనాల్ని అట్రాక్ట్ చేసే ప్లేస్ అది. ఇంకా బిజిలీ మహాదేవ్ అనేసి ఉంది. బిజిలీ మహాదేవ్ అంటే ఒక శివుడి మందిరం ఉంటది, దాని మీద పిడుగు పడుతుంది. పిడుగు పడడం వల్ల ఆ శివుడి యొక్క లింగం అనేది చాలా ముక్కలుగా అయిపోతే వెన్న పూసి రాయిగానే మొత్తం మళ్ళీ అతుక్కుంటది. వశిష్ఠుడు తపస్సు చేసినటువంటి వ్యాసభగం వాళ్ళందరూ పరాశరుడు అటువంటి ప్లేస్ని పట్టుకొని వీళ్ళు హానీమూన్కి వెళ్తుంటారు దరిద్రులు. కానీ ఏదేమైనప్పటికీ కూడా హిడింబ కూడా అటువంటిది. ఇంకా అటువంటిదే మనకి శ్రీమద్ రామాయణంలో వస్తుంది. శూర్పణఖ రాక్షస స్త్రీ, కానీ రాముడిని మోహించింది. రాముడిని మోహించి ఏం చేయాలనుకున్నది? ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి, రాముడితో ఉండాలి, రాముడితో స్పెండ్ చేయాలనుకున్నది. అదే రూపంలో వెళ్తే రాముడు అంగీకరిస్తాడో లేదో, నేను రాక్షస స్త్రీని కదా, ఇంతే పొట్ట కలిగి ఉండి ఒక రాక్షసగా ఉండి ఇంతే పళ్ళు ఇవన్నీ ఉండి ఎవడ పట్టించుకుంటాడు? ఈ మానవులు పట్టించుకోరనేసి మానవ రూపం కలిగి ధరించి చాలా అందమైన స్త్రీగా మారిపోయింది. ఎంత అందం అంటే అసలు దేవతలు కూడా అంత అందంగా ఉండరేమో, అంత అందంగా మారిపోయింది. ఇక్కడ సుమధ్యమ సన్న నడుము కలిగినటువంటి స్త్రీగా మారిపోయింది. మారిపోయిన వెంటనే ఏమైంది? రాముడు అంగీకరించలేదు, లక్ష్మణుడు అంగీకరించలేదు. వీళ్ళిద్దరు ఏదో జోకేస్తుంటే, మీ ఇద్దరికి కారణం నన్ను పెళ్లి చేసుకోవట్లేదు, ఇష్టపడట్లేదు అంటే కారణం ఎవరు? సీతమ్మ కదా. ఈ సీతమ్మని మింగేస్తా అనేసి ప్రయత్నించగానే వెంటనే రాముడు ఆదేశించగానే లక్ష్మణుడు ముక్కు చెవులు కోసేస్తాడు. చూసారా? అంటే ఒకరిని ఆకర్షింపజేయాలంటే ఇటువంటి సౌందర్యాన్ని కలిగి ఉండాలి, లేకపోతే ఎవరు ఆకర్షింపకూడదు. రాజులందరూ కూడా ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి స్త్రీ ఉంటే వాళ్ళు రాజ్యాలే ధ్వంసం చేసుకుంటారు. అసలు మహాభారతం ఎందుకు స్టార్ట్ అయింది? ద్రౌపది నల్లగా తారు డబ్బాలాగా ఉన్నప్పటికీ కూడాను చాలా అందమైనటువంటి స్త్రీ. ఆమె శరీర అవయవాల్ని వర్ణించేటప్పుడు అక్కడ కూడా ఉంటది సుమధ్యమా. అంత అందమైన స్త్రీని పొందలేకపోతే ఈ జీవితం ఎందుకురా అనేసి వాళ్ళ ప్రాణాలను తెచ్చుకుంటారు రాక్షస స్వభావం కలిగినటువంటి వాళ్ళు. దుర్యోధన అంటాడు, నా తొడ మీద కూర్చో అనేసి. వెంటనే భీముడు ఈ తొడని ముక్కలు చేస్తానన్నాడు, ముక్కలు చేస్తాడు కృష్ణ భగవానుడు దయ వల్ల. ఇలా ఉంటుంది. ఇంకా ఉలూపి అనేటటువంటి ఒక స్టోరీ ఉంటుంది శ్రీమద్ మహాభారతంలో. ఉలూపి అనేది నాగకన్య. ఆమె అర్జునుడు అరణ్యవాసంలో ఉండేటప్పుడు
అర్జునుడు ఒక దగ్గర గంగా నదిలో స్నానం చేస్తూ ఉండేటప్పుడు అతన్ని చూసి ఉలూపి అనేటువంటి ఒక నాగకన్య అంటే స్నేక్, ఆమె వ్యామోహం చెందింది. వెంటనే మంచి అందమైన అమ్మాయిగా మారి అర్జున్ని మాయలోకి దించి ఆమె నాగలోకానికి తీసుకెళ్లి వాళ్ళ నాన్నగారికి చెప్పి వివాహం చేసుకున్నది. దానివల్ల ఇరవాన్ లేకపోతే అరవాన్ అనేటటువంటి కుమారుణ్ణి వచ్చేటట్లు అంటే పొందారు వాళ్ళు. ఆయన తర్వాత కాలంలో పాండవుల తరపున యుద్ధం చేసి దుర్యోధన పక్షంలో ఉండేటటువంటి ఒకనొక గొప్ప వీరుడి చేత మరణించడం అనేది జరిగింది. ఇంకా అర్జునుడికి ఉన్నటువంటి అనేక భార్యలో చిత్రాంగద అనేటటువంటి ఇంకొక భార్య ఉంది. ఆమె చాలా గొప్ప అందమైనటువంటి స్త్రీ. ఇప్పుడు చెప్పినట్టు సుమధ్యమా, మధ్య భాగం మంచి శుభలక్షణములతో కలిగినటువంటి స్త్రీ. కాబట్టి ఆమెని మొత్తానికి అర్జునుడు వివాహం చేసుకున్నాడు. ఆమెకి బబ్రువాహనుడు అనేటటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి కుమారుడు కలిగాడు. అయితే మళ్ళీ అర్జునుడు అంటే పాండవులు ఒక గొప్ప యజ్ఞం ఏదో యాగం చేసేటప్పుడు అశ్వమేధ యాగమో లేకపోతే ఇంకొక యాగం చేసేటప్పుడు అశ్వమేధ యాగమే ఆ గుర్రాన్ని పంపించేటప్పుడు బబ్రువాన్ ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతానికి వెళ్తుంది గుర్రం. అయితే బబ్రువాన్ అనేటటువంటి వాడు అర్జునుడితో యుద్ధం చేసి అర్జునుడిని ఆల్మోస్ట్ చంపేసేంత స్థాయికి తీసుకొచ్చేస్తాడు. బబ్రువాన్ గెలిచేస్తాడు, అర్జునుడు ఓడిపోతాడు తన కొడుకు చేతిలోనే. తర్వాత వెంటనే చిత్రాంగద వచ్చి, నాయన నువ్వు నీకు నాన్నగారితోనే నువ్వు యుద్ధం చేస్తున్నావు అట్లా. ఇంకా మనం చూసుకున్నంటే అంబా అనేటి చాలా అందమైనటువంటి స్త్రీ, కాశీరాజు కుమార్తె. భీష్ముడు ఆమెను అపహరించిన ఆమె పెళ్లి ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు దానికి. ఆయన భీష్ముడు చేసినటువంటి పని వల్ల మొత్తానికి సెకండ్ గా మారి భీష్ముడిని సంహరించేటటువంటి స్థితికి వెళ్ళింది. ఇటువంటి స్టోరీలు చాలా ఉన్నాయి. మనకి సమయం అయిపోయింది కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక రాక్షస స్త్రీలు అందమైనటువంటి ఒక కన్యలుగా మారి జనాలను ఆకర్షించారు. అందుకే శంకరాచార్యులు ఏమంటారు, నారే స్తనభారం నాభిదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతాన్ మాంసవాసాది వికారో మనసి చింతయా వారం వారం. నాయనా ఓ జనులారా, నారీ స్తన భారం, స్త్రీ యొక్క స్తనములను చూసి గాని, నాభిదేశం సన్నమైనటువంటి నడుము, నాభి ప్రాంతాన్ని చూసి గాని మోహం చెందవద్దు. అదేంటంటే మాంసమే, ఇంకేమీ కాదు. ఒక మాంసం ముద్ద ఒక రకమైనటువంటి ఆకారాన్ని పొంది ఉన్నది. కాబట్టి ఎవరైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారో వాళ్ళెవ్వరూ కూడాను ఈ యొక్క మాంసం ముద్దలకి ఆకర్షించకూడదు. అందుకే భజ గోవిందం భజ గోవిందం అనేసి శంకరాచార్యులు భజ గోవిందం మూఢమతే. అందుకే ఇటువంటి వాటి మీద ఆకర్షించగా మాంసం ముద్దలకి సచ్చిదానంద స్వరూపుడైనటువంటి ఆ దేవదేవుణ్ణి గోపి పరివేష్టితో అటువంటి వాడిని ప్రేమించాలి. ఆయన ఈ భౌతికమైనటువంటి క్షణికమైనటువంటి మాంసం ముద్ద కాదు. అటువంటి గొప్ప దేవాది దేవుణ్ణి మనం ఆకర్షింపబడి, కృష్ణ అనే పదంలోనే ఉంది అందరినీ ఆకర్షించేవాడు. కాబట్టి మన మనస్సులను అన్నిటినీ కూడా ఈ స్త్రీ సౌందర్యానికి, స్త్రీలు పురుషుల్లో ఉండేటటువంటి వీరత్వానికి, దీనికి దానికి ఆకర్షింపబడిక అసలు పరమ పురుషుడైనటువంటి స్త్రీ పురుషులు అందరూ కూడా జీవులే కదా. మనం స్త్రీ అయినా పురుషుడు అయినా ఈ శరీరాన్ని ధరించినంత వరకే. కానీ శరీరం మాత్రం స్త్రీ పురుషుడిని కలిగి ఉంది. కానీ ఆత్మ అనేది భగవంతుడి యొక్క సొత్తు, భగవంతుడికి చెందినది. జీవేరే స్వరూపు హే కృష్ణేరే నిత్యదాస్. మనం అందరము కృష్ణుడికి దాసులము. కాబట్టి ఈ శరీర బుద్ధితో ఉండకుండా
ఆధ్యాత్మిక బుద్ధితో మనకందరికీ పతి అయినటువంటి ప్రాణపతి అయినటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి మనం ప్రేమించాలి. ప్రేమించాలంటే ఎలా? ప్రేమ పత్రం రాయాలి. కృష్ణ నిన్ను ప్రేమిస్తున్నానని. ఎలా రాయాలి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. డైరెక్ట్ గా హృదయం యొక్క లోతుల్లోకి వెళ్ళి స్వచ్ఛంగా ప్రేమించాలి భగవంతుని. అదే లవ్ లెటర్. హరే కృష్ణ అంటే నిజంగా వీడు నన్ను ప్రేమిస్తున్నాడని భగవంతుడు ఆ లెటర్ చూసి వీడికి ఓకే రాహుల్ మాధవ్ వచ్చే అంటాడు. ఇంక తక్కిన ఉన్నారు, ఏం రాయట్లేదా? ఓకే మీరు ఇక్కడే ఉండండి. తక్కిన వాళ్ళందరూ రాస్తున్నారు, పర్వాలేదు. కాబట్టి ఎవరెవరు రాస్తారో వాళ్ళందరికీ వైకుంఠం వెంటనే భగవంతుడు తీసుకెళ్ళిపోతాడు. లేని వాళ్ళందరూ ఇక్కడే ఉండంటారా, ఎలాగో బాధలు పడంటారు అనేసి ఉంచుతాడు. కాబట్టి మనం అందరం కృష్ణుడి యొక్క అందానికి లోనవ్వ. అందానికి ఈవెన్ పశుపక్షాదులే కృష్ణుడి యొక్క సౌందర్యానికి ఆకర్షిస్తున్నారు. మనం స్త్రీ యొక్క సౌందర్యము లేకపోతే స్త్రీ పురుషుడి యొక్క గొప్పతనం ఆకర్షణ. అసలే అందరికీ గొప్పవాడు ఎవరంటే భగవంతుడు. కాబట్టి ఆయనకి మనం ఆకర్షింపబడతాం అని చెప్పుకుంటూ ముగిద్దాం. ఇది సుమధ్యమాహ ఈరోజు యొక్క స్టోరీ. హరే కృష్ణ. ఎవరికైనా సందేహాలు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు, సందేహాలు ఉంటే అడగచ్చు, లేకపోతే మళ్ళీ రేపు కలుద్దాం. ఎస్, ఎవరికేమైనా సందేహాలు ఉన్నాయా? సన్న నడుము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. సుమధ్యమ ప్రభుజీ, కానీ లాస్ట్ లో బాగుంది ప్రభుజీ, శంకరాచార్యులది. హరే కృష్ణ. మన ధర్మంలో ఒక సమస్యలు ఉండడం చెప్పడం కాదు, ఆ సమస్యని అన్ని విధాలుగా మనకి ఎత్తి చూపించారు. మనము అంటే మాయాబంధం నుంచి మీరు ఒక సుమేధ అనే దాని గురించి ఇంత విపులంగా ఇన్ని విభాగాల్లో చెప్పారంటే ఇంకా మనం ఇది అటువంటి దాన్ని మనం పోగొట్టుకుని ఇప్పుడు ఏదో మనం భౌతిక సంపద కోసం పాకులాడుతా నిజమైన మన ఆనందాన్ని కోల్పోయి ఓన్లీ సుఖం కోసం చూసుకుంటున్నాము. ఆ సుఖం కూడా గాలి మెడలాగా అనిపిస్తాను మీరు చెప్పినది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటున్నారు, చెప్పాలనుకుంటున్నారా? ఎవరికేమి సందేహాలు లేవా? ఓకే, అలాంటి ఇప్పుడు ఎవరు ఈరోజు పాడాలనుకుంటున్నారు? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఎవరైనా పాడాలనుకుంటున్నారా వైష్ణవ భజన? అబ్బే హ్యాపీ బోలో సే నామార్ మంచి పాటలు ఉన్నాయిగా. ఎప్పుడు భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తాను. కబ్బే హ్యాపీ బోలో సే ఎప్పుడు ఆ రోజు రోజు. హరే కృష్ణ. ప్రభు పాడండి ప్రభు. హరే ప్రభుజీ. రామచంద్ర ప్రభుకి బంగాళీ కూడా వస్తుంది ప్రభుజీ, బంగాళీ కూడా మాట్లాడగలడు. हमारे जीवन शरणागति में ప్రభుజీ. हमारे जीवने सदा पापेरत नहीं तो पुण्यारलेश परे रे उद्योग दिया से जहतो दिया से जीवेरा शेष हमारे जीवने सदा पापेरत नहीं तो पुण्यारलेशम निज सुख लागी पापा नहीं डोरी दया ही ना स्वदा परम पर सुखी दुखी सदा विद्यावासी पर सुखी दुखी कोरो रे हमारे जीवने सदा पापेरत नहीं तो पुण्यारलेशम आशेष कामनम
హృది మోరే మోరా క్రోధదంబ పరాయణ మధుమత్త సదా విషయ మోహిత హింస గర్వాయి భూషణ हमारे जीवने सदा पापे रत नहीं तो पुण्यारलेशम निद्रालस्याहत सुकार्य विरित अकार्य भुजोगियामि प्रतिष्ठा लागियम चढ़िया शरणा लोभहता सदा कामी हमारा जीवने सदा पापे रता नहीं तो पुण्यारलेशम येहो न धुरी जना सर्जना वर्जिता अपराध निरस्तारम शुभ कार्य शून्य सदा वर्धमान नाना दुखी झरा झरा हमारा जीवने सदा पापे रता नहीं तो पुण्यारलेशम वदख्याये काना उपाय विहीना तदे दीना कीची नहीं बहुत बहिता विनोद प्रभु शरण कोरी दुखी निवेदना हमारे जीवने सदा पापे रता नहीं तो पुण्यारलेशम హరే కృష్ణ. నా జీవితము సదా పాపరహిమై ఉన్నది, దీనిలో పుణ్య లేశమైనను లేదు. నేను ఇతరులకు ఎంతో ఉద్యక్తను కలిగించాను. నాతో కలిసిన ప్రతి వారికి నేను శేషాన్ని అందించాను. నా సుఖము కొరకు నేను ఎటువంటి పాపకర్మలు చేయటానికైనను వెనుకాడలేదు. దయహీనుడైన నేను కేవలం స్వార్థపరునిగా మారాను. నిత్యము అసత్య భాషణమే చేస్తూనే ఇతరులు సుఖంగా ఉంటే దుఃఖించాను. వారి దుఃఖమే నాకు గొప్ప సుఖాన్ని ఇచ్చేది. నా హృదయాంతరణములలో అసంఖ్యకమైన కోరికలు ఉన్నాయి. కోరినది దంభపరాయణములు, మదమత్తుడము, లౌకిక కలాపములందే మోహితుడు అయి ఉంటిని. హింస గర్వమే నా ఆభూషణములు. నిద్ర సోమరితనములే హతుడైన నేను పుణ్యకర్మ నిరంతుడను. అయినా ఆ కార్యములు చేయటంలో నాకు పరమోత్సవము ఉన్నది. లోక ప్రతిష్ట కొరకు నేను వంచకునకు కూడా పాల్పడితని. సదా కామరతుడైన నేను లోభహతుడైతేనే. సజ్జనులనే వర్జింపబడినట్టి ఈ హీనుడు దుర్జనుడు నిరంతరము అపరాధి అయి ఉన్నాడు. శుభకార్య శూన్యుడు సదా అనార్థములకే ముగ్గు చూపినాడు. అయినను ఇతడు నానా విధముల దుఃఖములసే కృషించినాడు. ఇప్పుడు ముసలితనములో ఎటువంటి ఉపశయన మార్గమును లభించక దీనహీనుడైనట్టి నా భక్తి వినోదుడు తన దుఃఖ నివేదను భగవంతుని పాదపద్మముల చెంత సమర్పించుకున్నాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. చాలా డీప్
అర్థం ఉన్నటువంటి పాటను పాడారు. ఎంత గొప్ప అంటే, నేనే నీచుడిని నికృష్టుణ్ణి, అంత దొంగవాణ్ణి, అబద్ధం ఆడేవాడిని, హింస చేసేవాడిని, అట్లా భక్తి వినోద్ ఠాకూర్లు ఆయన ఏం చేయలేదు. చాలా మహాత్ములు, సాధు పురుషులు అయినప్పటికీ కూడా ఒక సాధారణమైన జీవుడి యొక్క స్థాయిలోకి వెళ్ళి అన్ని పాపాత్ములు లాస్ట్ కి ఈ విధంగా లాస్ట్ లో ఉపశమనం కోసం చూస్తూ ఉంటారు అనే విధంగా చాలా అద్భుతంగా పాడారు. వాళ్ళ వినమ్రతకి ఇది భావం. మనం చూడొచ్చు, మన గౌడీ వైష్ణవ ఆచార్యులు ఎంత వినమ్రత భావాన్ని కలిగి ఉన్నారో. అసలు నిన్న కూడా మేము చెప్పుకున్నాం చేడదాకి దాంట్లో, మన ఆచార్యులు మనకు మాత్రం మంచి ఫీస్ట్లు అన్ని తినుకోమని చెప్పారు. కానీ అంటే చెప్పడం అంటే మొత్తానికి ఆ లెవెల్కే రావాలి, కానీ మన సాంప్రదాయంలో ఫీస్ట్లు ప్రసాదాలు విపరీతంగా ఉంటాయి. కానీ మన ఆచార్యులు ఎంత గొప్ప వాళ్ళు అంటే 3 రోజులకు ఒకసారి మజ్జిగ ఒక గ్లాసుడు తాగేవాళ్ళు అంతే. సమయాన్ని వృధా చేయకూడదని నిరంతరం హరినామ హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. మర్చిపోయేవాళ్ళు, తిండి తిప్పులు ఇంకేం లేవు. ఏదో 3-4 రోజులకి గుర్తొస్తే కొంచెం తినాలేమో అన్నట్టు ఒక మజ్జిగ కొంచెం తాగేవాళ్ళు, 2-3 గ్లాసులు అంతే. అంత గొప్ప సాంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళము మనం అందరము. కాబట్టి మన ఆచార్యులంత లెవెల్లోకి వెళ్ళారు. మనం ఎన్ని తపస్సులు చేసినా వెళ్ళలేమేమో, కానీ వాళ్ళ స్పిరిట్ ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. నిరంతరం భగవంతుడి యొక్క నామాన్ని మాత్రం మనం విడిచిపెట్టకుండా. చూడండి ఆ పాటలో వాళ్ళు ఎంత అనుభూతి చెంది రాసినారో మనకి తెలుసుకోవచ్చు. సో మనం కూడా కృష్ణుడిని వదలకుండా, మనుష్య జన్మ దొరికింది, ఎప్పుడు సస్తామో తెలియదు, స్ట్రాంగ్ గా కృష్ణుడి కాలను పట్టుకున్నాను. భగవంతుడా ఇంకా నేను విడిచిపెట్టేది లేదు. ఈసారి ఎన్నో జన్మలు నిన్ను పట్టుకోలేదు, మర్చిపోయాను నిన్ను నా మూర్ఖత్వం వల్ల. ఈ జన్మకు మాత్రం నువ్వు తప్పించుకున్నా సరే నేను వదిలేదు లేదు. అది మన స్పిరిట్ ఎలా ఉండాలంటే, కృష్ణ నువ్వు తప్పించుకుంటున్నావు, నువ్వు ఎంత తప్పించుకున్నా సరే గట్టిగా పట్టేసుకుంటావు, ఇంకా నీ ఇష్టం అనేటట్టు మనం అందరం తయారవుదాం. ఆ వైష్ణవుల కృప, భగవంతుడి గురువు యొక్క కృప ఉంటే సాధ్యం. ఒకటి ఈ రోజుకి ముగిద్దాం, మళ్ళీ రేపు కలుద్దాం. అందరికీ వైష్ణవ ప్రణామాలు. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితనాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త బృంద की जय, श्रील प्रभुपाद की जय. అయితే గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్.